ఇంట్రడక్షన్ కంటే కూడా లైవ్లో చూస్తే కనుక అందరూ పడి నవ్వటం అయితే ఏం చేస్తారు భయ్య మహా అయితే చంపేస్తారు అంతేనా అంటూ ప్రజలందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేసిన కార్తికేయ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో కార్తికేయ గారి మాటల్లోనే మూవీ మీద రెస్పాన్స్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఓకే, మూవీలో మీ క్యారెక్టర్ గురించి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ అంటే మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ అయినా కూడా అందరూ మాస్గా రియాక్ట్ అవుతుండే లైక్ మస్తు అనిపిస్తుంది. థియేటర్లో ఈరోజు మాస్ మ్యాడ్నెస్ అంటే ఏందో నేను మా టీం అందరితో పాటు చూసినాను. ఆ స్వాతిరెడ్డి సాంగ్ రాగానే అందరు కిందికి వెళ్ళిపోయి బోనాల్లో డ్యాన్స్ ఆడినట్టు అందరు మంచిగా ఇట్లా డ్యాన్స్ ఆడుతున్నారు. సినిమా మొత్తం వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పినాం మేము మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ స్క్వేర్లో డబ్బుల్గా ఎంజాయ్ చేస్తారు, మంచిగా నవ్వుతారని చెప్పి. సినిమా మొత్తం నవ్వుతూనే ఉండే వాళ్ళంతా హ్యాపీగా ఇట్లా బయటికి వస్తుంటే హ్యాపీగా స్మైల్స్ తోటి ఏదో లైక్ లైఫ్లో చాలా రోజుల తర్వాత మంచి ఇట్లా ఒక సినిమా చూసినాం అనేది వాళ్ళ ఫేస్లో కనిపించింది. అండ్ నేను మా జాయింట్ ఫ్యామిలీతో కలిసి మా సినిమా టీం వాళ్ళందరితో కలిసి మన ఆడియన్స్ అందరు లైక్ వాళ్ళే ఫస్ట్ ఫ్యామిలీ లైక్ అందరితో కలిసి సినిమా చూసినాను. సో అసలు లైక్ చెప్పలేను, మాటల్లో చెప్పలేను ఎంత హ్యాపీ ఉన్నానో. అసలు ఇది నిజమా కాదా అని ఒక షాక్లో కూడా ఉన్నా. సో అట్లా. అండ్ దాంట్లోని మెయిన్గా మీరు పెళ్ళికి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే కనుక అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ థాట్ ఎవరిది? ఆ థాట్ మా డైరెక్టర్ గారిదే. ఆయన క్రియేటివ్ మైండ్ నుంచి వచ్చిన అట్లాంటి థాట్స్. అండ్ అది కూడా మా తోటలో పెరిగిన మామ అని చెప్తాము. సో ఇలాంటి క్రియేటివ్ డైలాగ్స్ లైక్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యి నవ్వేవి లైక్ ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ అండ్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆడియన్స్ కూడా అంత మంచిగా ముద్దుగా నవ్వుతుంటే అంతకని ఏం కావాలనిపించింది లైఫ్లో. అండ్ అలానే మీకు ఒకవేళ అలాంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక మీ తాలూకా రెస్పాన్స్ ఏంటంటే? యాక్చువల్లీ నాకు అలాంటి ఫ్రెండ్స్ కాదు, నేనే అలాంటి ఫ్రెండ్ని. ఇప్పుడు మన ఈ సినిమాలో మనోజ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో పెళ్ళి కాలేదు, పెళ్ళి క్యాన్సిల్ అయిందని మా లడ్డు గురించి ఎట్లా చెప్తాడు, నేను నా ఫ్రెండ్స్ స్టోరీస్ అన్ని స్ట్రేంజర్స్కి అందరికీ చెప్తుంటా. రీసెంట్గా మా మంది బ్రేకప్ అయిందన్న ఇట్లా అని చెప్పి. సో నా ఫ్రెండ్స్ని అడగాలి ఈ రివ్యూ గురించి, వాళ్ళు చెప్తారు లైక్. సో మరి మీ అపార్ట్ ఫ్రమ్ మీ క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో మీ ఫేవరెట్ క్యారెక్టర్? లడ్డు లైక్ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇట్లా కనిపిస్తుంది. ఈ నా కొడుకులు ఎందుకు వచ్చిర్రు నా లైఫ్లోకి, మళ్ళీ నా పెళ్ళి టైంలోకి ఎందుకు వచ్చిర్రు అనేది బాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది లైక్ డోంట్ కాల్ మై, అసలు నా పేరే పిలవక, అట్లాంటివి లైక్ క్యూట్గా అనిపించింది, మస్తు అనిపించింది. సో నా ఫేవరెట్ లడ్డు క్యారెక్టర్. మీ ఫేవరెట్ సీన్? మొత్తం సినిమాలో చెప్పడం అంటే చాలా సీన్స్ ఉన్నాయండి. ఎపిసోడ్ అని చెప్పొచ్చా, ఒక సెగ్మెంట్ ఉంటుంది పోలీస్ కాస్ట్యూమ్లో మేము ఎప్పుడైతే వేసుకొని ఉంటామో అది ఎండ్ అయ్యే వరకు ఫేవరెట్ సీన్. అది లైక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. అండ్ మీరు ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అయిపోయింది. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైక్ కామెడీ జోనర్లోనే ఉండబోతున్నాయా, లేదు ఏమైనా లైక్ యాక్షన్ వైపు అయినా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే? అంటే నాకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఏ ఆపర్చునిటీ వస్తే దాన్ని బట్టి ఆ రెండిట్లో ఏదైనా రావచ్చు, రెండు కలిపి కూడా రావచ్చు అండి. మనం చెప్పలేము, అది మనకు రావాల్సింది మనకు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.